గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 73 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 74వ భాగం చెప్పుకున్నాం. వ్యాస మహర్షికి ప్రార్థన. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదీయ వాసుత. ప్రసన్న ఆంజనేయ స్వామికి జై. సమర్థ సాయినాథ్ మహారాజ్ की जय. తత్ర శ్రియా పరమయా కకుభ స్ఫురంతౌ సిద్ధా ఉపేచ్య కుజయోరివ జాతవేద కృష్ణం ప్రణమ్య శిరసాఖిల లోకనాథం బద్ధాంజలి వ్రజ సావిధమూచుతు స్మా. రోలు మోటించడంతో ఆ 2 వృక్షాలు కూడా దివ్య పురుషులుగా మారిపోయి వారి యొక్క దివ్య ప్రభలతో దిక్కులన్నీ కూడా తేజరిల్లాయి. ఆ తర్వాత ఆ యక్షులు ఇద్దరు కూడా కృష్ణుణ్ణి సమీపించి ఆయన పాదపద్మాలకు ప్రణామం చేసి అంజలి ఘటించి నిర్మలమైన హృదయంతో ఇలా స్తుతించారు. కృష్ణ 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 మహాయోగిన్ త్వమాద్య పురుష పరః వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపంతే బ్రాహ్మణా విదుః త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేంద్రియేశ్వర త్వమేవ కాలో భగవాన్ విష్ణురవ్యయ ఈశ్వరః త్వం మహాన్ ప్రకృతిః సూక్ష్మ రజస్సత్వ తమోమయ త్వమేవ పురుషోऽధ్యక్షః సర్వక్షేత్ర వికారయత్ గృహ్యమాణై స్వమాగ్రాహ్యో వికారై ప్రాకృతై గుణై కోన్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసమృతః తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే ఆత్మజ్యోత గుణైశ్చిన్నామహ్యుమ్నే బ్రహ్మణే నమః. యస్సావతారాజ్ఞాయంతే శరీరేష్వశరీరిణః తైస్తైరతుల్యాతిశైర్వీర్యై దేహిష్వసంగతై స భవాన్ సర్వలోకస్య భవాయ విభవాయ చ అవతైర్నోంశ భాగేన సామృతం పతిరాశిషాం. నమః పరమకళ్యాణ నమః పరమమంగళ వాసుదేవాయ శాంతాయ యదునాం ప్రతి నమః. అనుజానీహనౌ భూమం తవానుచర కింకరౌ దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్ వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం స్థిరస్తవ నివాస జగత్ ప్రణాయే దృష్టే సతాం దర్శనేస్తు భవత్వనూనా. ఇదంతా కూడా స్తుతి, వాళ్ళిద్దరు చేసిన స్తుతి. కృష్ణ కృష్ణ, నువ్వు బాలుడుగా కనపడుతున్నావు కానీ బాలుడు కాదయ్యా, పరమ యోగేశ్వరేశ్వరుడు, ఆదినారాయణుడు, సమస్త జగత్తుకు ఆధారమైన వాడువు నువ్వు. సూక్ష్మం నుండి స్థూలం వరకు వ్యాపించి ఉన్న ఈ విశ్వం అంతా కూడా నీ లీలారూపమే అని జ్ఞానులు చెప్తారయ్యా. నీకు నమస్కారాలు. పృథివ్యాధి పంచమహాభూతాలకు, చరాచరాత్మకమైన సకల ప్రాణులకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, అహంకారాది అంతరేంద్రియాలకు, పంచప్రాణాలకు నువ్వే అధిపతివయ్యా. నీవే సర్వశక్తిమంతుడవైన కాలస్వరూపుడివి, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడవు, సర్వవ్యాపకుడివి, సనాతనుడివి, సర్వేశ్వరుడివి. మూల ప్రకృతి, దాని నుండి ఏర్పడే మహత్తత్వం నీవేనయ్యా. సత్వరజస్తమో గుణాత్మకము సూక్ష్మమైన ప్రకృతి నీవే. నువ్వు సకల స్థూల సూక్ష్మ శరీరాల యొక్క కర్మల్ని, భావాల్ని, ధర్మాల్ని, శక్తులను ఎరిగిన సాక్షి అయిన పరమాత్ముడివి. చిత్తవృత్తుల ద్వారా, త్రిగుణాల ద్వారా, వికారాల ద్వారా నీవు తెలియబడవు. స్థూల సూక్ష్మ శరీరములనే ఆవరణలా చేత కప్పబడిన ఏ మనుషుడు కూడా నిన్ను తెలుసుకొనజాలడు. ఎందుకంటే ఈ శరీరాలన్నింటికీ ఆద్యుడు నీవే కాబట్టి. సమస్త సృష్టికి మూలమైన వాసుదేవా నీకు నమస్కారం. నీ నుండి ప్రకాశమైన గుణాల చేతనే నువ్వు కప్పబడినట్లు కనబడుతూ ఉంటావు. నువ్వు మహితాత్ముడైన పరబ్రహ్మవయ్యా. నీకు ప్రాకృతమైన శరీరమే లేదు, కానీ నువ్వు మత్స్యాది వివిధ అవతారాలను ధరించి నీ పరాక్రమాలను ప్రకటిస్తూ ఉంటావు. అవి సాధారణ మానవులకు అశక్యములైనవి. నీతో సమానుడు కానీ, నీకన్నా అధికుడు కానీ ఈ లోకంలో ఎవరు లేరు. ఏ శరీరములందు ఇట్టి పరాక్రమాలు పఠితమవుతాయో అవి నీ అవతారాలని తెలుసుకోవచ్చు అంతే. సకల లోకాల అభ్యుదయాల కొరకు, శ్రేయస్సు కొరకు బలరాముడితో సహా ఇప్పుడు సకల శక్తులతో అవతరించావు. నువ్వు నీ భక్తుల
అభిలాషలను తీర్చేవాడివి, నువ్వు పరమ కళ్యాణ స్వరూపుడివి, పరమ మంగళ స్వరూపుడివి, శాంత స్వభావుడివి, యదువంశ శిరోమణివి. వాసుదేవా నీకు నమస్కారాలయ్యా. మేము నీకు దాసానుదాసనం కనుక మమ్మల్ని అనుగ్రహించు. పూజ్యులైన నారద మహర్షి కృప వల్ల మాకు నీ దర్శనం లభించింది ప్రభు. ఆయన శాపం వల్ల ఈయన వీళ్ళకి దర్శనం లభించింది. అది అనుగ్రహం అని భావిస్తున్నారు వీళ్ళనమాట. ప్రభో మా వాక్కులు నిరంతరము నీ కళ్యాణ గుణాలని స్థితించుతుండుగాక, మా చెవులు నీ యశో విభవాలని ఆలకించుగాక. వాక్కులు ఎప్పుడు నిన్ను స్తుతించాలి నా నోరు, అలానే చెవులు ఎప్పుడు నీ యశో విభవాలని ఆలకించాలి, నీ కథలను వినాలి. మా చేతులు ఎప్పుడు నీ సేవలనే చేస్తుండాలి, మా మనస్సు ఎప్పుడు నీ పాదపద్మాల యందే లగ్నమయ్యింది ఉండాలి. ఈ జగత్తంతా కూడా నీ నివాసస్వామి, దాని ముందు మా శిరస్సులు వినమ్రులై ఉండుగాక. సాధు పురుషులు నీ ప్రత్యక్ష స్వరూపులయ్యా. మా కన్నులు అనవరతము వారిని దర్శించుచుండుగాక. మా బుద్ధులు లౌకిక విషయాల జోలికి పోక ఎల్లప్పుడూ నిన్నే సర్వస్వంగా భావించుగాక. కృపానిధి మమ్మల్ని ఈ విధంగా అనుగ్రహింపోయా అని ప్రార్థించారు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ.